ఏ గుట్ట? ఈ పెద్ద గుట్ట మన ఇట్లా లేపు ఇలా మారుతానా మంచిగా చెప్పు. పెద్ద గుట్ట అవి మోకాల మీద దిగినాయి. పోంగేమో డైరెక్ట్ ఎక్కుడు. పోంగ డైరెక్ట్ ఎక్కుడు. లోడ్ బండిని అయితే ఈ డెక్కలతోటి కాదు, మోకాల మీద ఆనుకొని 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 మన గూడెంలో ఎన్ని బండ్లు ఉంటాయి, ఈ గూడెంలో అన్ని బండ్లు ఉన్నట్టుగా ఏ ఎడ్లు ఎక్కలే. ఈ నడిపే డ్రైవర్ ఎవరు మనకు? చిన్ను. చిన్ను నడిపేదా? చిన్ను జాను. జాను చిన్ను కుడి మీద చిన్ను మిశ్రమ జాను మళ్ళా జాను. ఆ చిన్ను నడిపినాక జాను. ఇక మన గూడెపి ఇప్పుడు మనకు ప్రతి సంవత్సరం కట్టెలు ఎత్తురు పోయి మనకు సరిపోయే కట్టెలు ఎత్తురు. ఆ కట్టెలు పెద్ద ఆములెత్తు కట్టెను మంచిగా ఇవ్వడానికి సంవత్సరం వెళ్ళా మంచిగా అటు ఇటు కొయ్యలు పాతి ఎంతెత్తు కొయ్యలు ఉన్నా అంతెత్తు మంచిగా పేరుదురు అన్నారు మా చిన్నయ్యలు మా అయ్యలు మా తాతలు మా పెద్ద మనుషులు అందరు. అయితే ఇప్పుడు గుట్టెక్కగానేమో వాళ్ళ ఎక్కుడు వాళ్ళయి మనసు ఎక్కులు. ఇక గుట్టెక్కినాక గుట్ట మీద లేవల్ ఉంటది, లోడ్ బండి గుట్ట మీద లేవల్ ఉంటది. గుట్ట దిగాలంటే గిట్ల ఉంటది అంపు. ఆ ఎడ్లు భయపడు, మన గూడెం ఎడ్లు భయపడు. మన ఎడ్లు దూరది కొండది, దాని పేరు దూరది కొండది. అంటే పుల్లది పయ్యది, పైది మా ఇంటిది. పుల్లది ఉండలేదు మా బాగా ఉన్నాడు. అది ఇక అన్ని బండ్లు లోడ్ అయినాక మన ఎడ్లతోటి కట్టి పాపం వాటిని మన 7 అన్నదమ్ముల బండ్లను మెడ మీద కానేసి మన ఎడ్లను ఇగో ఈ మోకాల మీద దించిన ఎడ్లు మనయి. వెనక కాలు నుండి మోకాల మీద నడుచుకుని వచ్చినాయి. వెనక కాలు ఈ మోకాలు ఈ డెక్కలు పెట్టలే, ఇగో ఈ మోకాల మీద అది తెచ్చినట్టు దించి అవే తెలివి కావచ్చు. అవే దించుడు మెల్లగా ఎట్లా పోవాలి దాటి గెలికే ఇక్కడ కాని మెడ మీద ఆనుకొని మంచిగా ఎడ్లను మన కానిని ఆనుకొని ఈ మోకాల మీద గుట్ట దిగాలంటే డేంజర్. అవి ఒక్కొక్క బండలు ఒక్కొక్క తీరు, ఆ కొమ్మలు ఈ కొమ్మలు తప్పించుకొని దిగుడు అంటే అవి ఒక ఇప్పుడు దేవులైనాయి మా ఎడ్లు. ఈ ఉన్న గూడెపు ఎడ్ల మీద మా ఎడ్ల మీద ఉన్న గూడెపు ఎడ్లు రాలే. ఏ గుట్ట దిగాలంటే మా ఎడ్లే గుట్ట ఎక్కాలంటే మన ఎడ్లే గుట్ట ఎక్కుడు బరాబర్ అందరు ఎడ్లు ఎక్కుతాయి. లోడ్ బండి దించాలంటే మన ఎడ్లతోటి అన్ని కానీలు కట్టి